హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ని స్టాప్ చేయడానికి పాకిస్తాన్ మీడియేటర్ అవ్వడానికి ట్రై చేస్తుందని వినే ఉంటారు. వెస్టర్న్ మీడియా రిపోర్ట్స్ ఈ మేజర్ కాన్ఫ్లిక్ట్లో పాకిస్తాన్ ఒక పీస్ బ్రోకర్, మీడియేటర్ అని ఫ్రేమ్ చేసింది. ఇంకో పక్క చైనీస్ మీడియా అయితే పాకిస్తాన్ ఈ వార్లో ముఖ్యమైన మీడియేటర్ అవ్వగా, ఇంకో పక్క ఇండియా సైలెంట్గా ఉంది, దీనివల్ల గల్ఫ్లో ఇండియాకి ఉన్న పట్టు పోతుందని ప్రచారం మొదలుపెట్టింది. అయితే పాకిస్తాన్కి ఈ ఇంటర్నేషనల్ మీడియాకి సడన్గా గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఇరాన్, పాకిస్తాన్ ఈ వార్లో మీడియేటర్ కాదు, పాకిస్తాన్తో మేము ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పింది. తర్వాత ఇండియా మీడియేటర్గా ఉంటే బాగుంటుందని చెప్పింది. ఇక ఇజ్రాయెల్ అయితే బ్రూటల్ రిప్లై ఇచ్చింది. స్టేట్మెంట్ని చూడొచ్చు, ట్రయింగ్ టు బి రెలెవెంట్, ఇండియా కెన్ బి బెటర్. ఇది డిప్లొమాటిక్ లాంగ్వేజ్. దీని అర్థం ఏంటంటే ఈ మీడియేషన్లో నువ్వు భాగం కాదు, కానీ భాగంగా కనిపించడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఇండియానే దీనికి బెటర్గా సూట్ అవుతుంది. సో ఇక్కడ పాకిస్తాన్ ఒక పీస్ బ్రోకర్గా అవ్వడానికి ట్రై చేసి ఇంటర్నేషనల్గా రెస్పెక్ట్ వస్తుందని చూసింది. అయితే ఇండియా ట్రై చేయకుండానే అందులోకి రమ్మని పిలుస్తున్నారు. కానీ షాకింగ్ ఏంటంటే ఇండియాకి దీనిపై ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు అసలు పాకిస్తాన్ ఇలా మీడియేటర్ అవ్వడానికి ఎలా, ఎందుకు ట్రై చేస్తుందో చూద్దాం. యుద్ధంలో 3 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. ఇరాన్ దగ్గర నుండి మొదలు పెట్టాలంటే రిలేషన్ అంత బాగలేదు. ఇక ఇజ్రాయెల్ అయితే బద్ధ శత్రువు. సో అమెరికా దగ్గర నుండి మొదలుపెట్టింది. ఎలాగో లాస్ట్ ఇయర్ ఇండియా పాకిస్తాన్ వార్లో ట్రంప్ నేనే సీజ్ ఫైర్ కుదిరిచాని ఫేక్ క్లెయిమ్ చేస్తే ట్రంప్ని మన వైపుకి తిప్పుకోవాలని పాకిస్తాన్ కూడా దానికి ఒత్తాసు పలికింది. సో ఇప్పుడు అమెరికానే యుద్ధంలో ఉంది, మనం మీడియేటర్ అవ్వాలని చూస్తే ట్రంప్ సపోర్ట్ చేస్తాడని అమెరికా దగ్గర నుండి మొదలుపెట్టింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే ట్రంప్ ఒప్పుకున్నాడు. ఇక పాకిస్తాన్ ట్రంప్ చెప్తున్న డిమాండ్స్ని తీసుకొని వెళ్ళి ఇరాన్ దగ్గరికి వెళ్ళింది. ఇక టర్కీ లాంటి తొత్తులతో కలిసి పాకిస్తాన్లో పీస్ టాక్స్ జరిపేలా కూడా ట్రై చేసింది. ఇంకో పక్క ఇంటర్నేషనల్ మీడియాకి డబ్బులు కూడా ఇచ్చి పాకిస్తాన్ ఇందులో మీడియేటర్ అనే నరేటివ్ని గట్టిగా పుష్ చేసింది. అయితే ఇరాన్ దగ్గరికి ట్రంప్ మెసేజెస్ని పాస్ చేసింది, కానీ ఇరాన్ పాకిస్తాన్ని మీడియేటర్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇది జరిగింది. ఈ నరేటివ్స్తో ఇంటర్నేషనల్గా రెస్పెక్ట్, అలాగే పాకిస్తాన్ ప్రజలు కూడా అసీం మునీర్ మన దేశానికి ఇంకా రెస్పెక్ట్ తీసుకొచ్చాడనే ఇమేజ్ రావాలని ట్రై చేసింది. కానీ సడన్గా ఇరాన్, ఇజ్రాయెల్ నువ్వు అసలు ఇందులో భాగం కాదు, భాగం అని కనిపించడానికి ట్రై చేస్తున్నావని పబ్లిక్గా పరువు తీశాయి. మరి ఇజ్రాయెల్, ఇరాన్ 2 దేశాలు కూడా మీడియేటర్గా ఇండియా అయితే బాగుంటుందని చెప్తున్నప్పుడు ఇండియా ఎందుకు మీడియేషన్లోకి వెళ్ళట్లేదు? దేశంలో కూడా పొలిటికల్గా కూడా క్రిటిసిజం అనేది పెరుగుతుంది. మీరు ఎందుకు సైలెంట్గా ఉండి పాకిస్తాన్ మీడియేటర్ అయ్యేలా ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారని అడుగుతున్నారు. దీనికి జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం అయితే, వెస్ట్ ఏషియా దేశాల్లో దాదాపు 1 కోటి మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. సో బ్యాలెన్స్డ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా అయితే అన్ని సైడ్స్తో కమ్యూనికేట్ చేసేలా యునిక్ పొజిషన్లో ఉందని చెప్పారు. ఇది ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్. మనం అసలు కారణాన్ని చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉన్న శత్రుత్వం అనేది ఏదో చిన్న బోర్డర్ ఇష్యూ కాదు, చాలా లోతైంది. 2 దేశాలతో మనకి మంచి రిలేషన్ ఉంది. మీడియేషన్ అంటే వీళ్ళ డిమాండ్స్ తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ డిమాండ్స్ ఏంటో వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పడం కాదు. 2 సైడ్స్ని మరి ఇలా డిమాండ్ చేస్తే ఎలా అని కాంప్రమైజ్ చేసి ఒక డీల్ని సైన్ చేసేలా ఒప్పించాలి. కానీ అసలు రిస్క్ అనేది ఇక్కడే ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ అవ్వమని అడుగుతున్నప్పుడు నువ్వు మాకు అనుకూలంగా మాట్లాడతావు అనుకున్నాం, కానీ నువ్వు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు అంటారు. 2 సైడ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఇదే జరుగుతుంది. సపోజ్ మీకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదైనా చిన్న విషయం గురించి గొడవ పడితే మధ్యలోకి వెళ్ళి సర్ది చెప్తారు. అదే బాగా పెద్ద ఇష్యూ, బాగా సెన్సిటివ్ అనుకోండి, దాని గురించి గొడవ పడుతుంటే మీరు వెళ్ళి మధ్యలో దూరతారా? లేదా మనకెందుకు వచ్చిన తలనొప్పి, వీడికి కొంచెం అనుకూలంగా ఉంటే వాడు ఫీల్ అవుతాడు, లేదా వీడు ఫీల్ అవుతాడని సైలెంట్గా చూస్తూ ఉంటారా? ఇక్కడ 2 దేశాలు కూడా కాదు, అమెరికా 3వ దేశం కూడా ఉంది. యుద్ధం ఆగడానికి చర్చలు జరిపేటప్పుడు ఆపాలంటే మా డిమాండ్స్ ఇవే అని 2 సైడ్స్ కూడా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో డిమాండ్స్ ఏమైనా మామూలుగా ఉన్నాయా? అమెరికా ఏమంటుంది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేసే లెవెల్కి యురేనియంని ఎన్రిచ్మెంట్ చేయడం కాదు, కనీసం పవర్ జనరేషన్ కోసం కూడా యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదు, ఆపేసి బయట దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకోవాలి,
అలా అయితేనే నువ్వు సడన్గా న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉండదని డిమాండ్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా అది జరిగితే మనకి కూడా మంచిదే అని దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకో పక్క ఇరాన్ ఏమంటుంది, ఎన్రిచ్మెంట్ అనేది మా హక్కు, దాన్ని మేము ఆపము. ఈ యుద్ధం ఆగాలంటే ఇంకోసారి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ మా మీద దాడి చేయమని గ్యారంటీ ఇవ్వాలి. అమెరికా తమ మిలిటరీ మొత్తాన్ని పర్మనెంట్గా మిడిల్ ఈస్ట్ నుండి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఇరాన్ అమెరికా డిమాండ్స్కి ఒప్పుకుంటే ఎవరైనా సరెండర్ అయిందనే అంటారు. ఇక అమెరికా ఇరాన్ డిమాండ్స్కి ఒప్పుకున్నా కూడా సరెండరే అంటారు. ఇంత దారుణమైన డిమాండ్స్ ఉన్నప్పుడు ఇండియా మధ్యలోకి దూరి కాంప్రమైజ్ అవ్వమని చెప్తుందా? అసలు ఇలాంటి ఎక్స్టర్నల్ మీడియేషన్లో సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ జరగటమే చాలా రేర్. రెండు సైడ్స్ కూడా ఈ యుద్ధం కంటిన్యూ అవటం వల్ల నష్టమే గానీ లాభం లేదు అనుకున్నప్పుడే సీజ్ ఫైర్ జరుగుతుంది. అదే ఒక సైడు నష్టం, ఇంకో సైడ్ అడ్వాంటేజ్ అనుకుంటే సీజ్ ఫైర్ జరగదు, గెలుపు ఓటమి జరుగుతుంది. కానీ ఈ యుద్ధంలో సిచ్యువేషన్ ఈ యుద్ధం వల్ల నష్టం వస్తుందనుకునే స్టేజ్ నుండి ఇందులో మనది పైచేయి అవ్వకపోతే పరువు పోతుందనే స్టేజ్కి వెళ్ళింది. మనం రెండు సైడ్స్తో కూడా మంచి రిలేషన్ ఉన్న దేశం. ఇలాంటి డిమాండ్స్ మధ్య కాంప్రమైజ్ అవ్వమని మీడియేషన్లోకి వెళ్ళటం అనేది ఫూలిష్నెస్ అవుతుంది. సో ఓవరాల్గా పాకిస్తాన్ ఈ మేజర్ కాన్ఫ్లిక్ట్లో మీడియేటర్ అయితే మంచి ఇమేజ్, రెస్పెక్ట్ వస్తుందని ట్రై చేసింది. మీడియేటర్గా ఫిక్స్ అవ్వకుండానే మీడియా నెరేటివ్ని ముందుకు నెట్టింది. కానీ ఇజ్రాయెల్, ఇరాన్లు పరువు తీశాయి. అదే టైంలో ఇండియాని కూడా ఇందులోకి లాగాలని చూశాయి. కానీ ఇండియాకి అడగకుండానే అవకాశం వచ్చినా దానివల్ల మనకి రిస్కే కానీ ఒరిగేదేమీ లేదని సైలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.